ప్రముఖ నటుడు, ప్రముఖ దర్శకుడు, అలాగే రచయిత అయినటువంటి పోసాని కృష్ణమురళి అరెస్ట్‌కి రంగం సిద్ధమైందని, ఆయన మీద పలు సెక్షన్ల కింద కేసు నమోదైంది అంటూ నిన్నటి నుంచి ఒక వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న నేపథ్యంలో ఈరోజు పోసాని కృష్ణమురళి గారు ఒక ప్రెస్ మీట్ పెట్టి టీవీ5ని అలాగే బిఆర్ నాయుడిని టార్గెట్గా చేసుకొని విరుచుకుపడ్డారు. అసలు పోసాని కృష్ణమురళి టీవీ5ని బిఆర్ నాయుడిని ఎందుకు టార్గెట్ చేస్తున్నారు, వారిద్దరి మధ్య అసలు ఏం జరిగింది అనేది మనం విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు. సార్తో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే. పోసాని గారు ఈరోజు ప్రెస్ మీట్ పెట్టి టీవీ5ని అలాగే బిఆర్ నాయుడు గారు టార్గెట్ చేసి కొన్ని వివాదాస్పదమైనటువంటి వ్యాఖ్యలు అయితే చేశారు. ఏంటి అసలు పోసాని గారు బిఆర్ నాయుడిని టార్గెట్ చేయాల్సిన అవసరం ఎందుకు వచ్చింది, అసలు వారిద్దరి మధ్య ఏం జరుగుతుంది ఇప్పుడు? సో పోసాని మురళీకృష్ణ గారు మంచి రచయిత, చాలా మాట కూడా చాలా స్పష్టంగా మాట్లాడతారు, సామాన్యులను కూడా ఆకట్టుకునేలాగా మాట్లాడతారు, ఆయన కొంచెం అర్థవంతంగా కూడా మాట్లాడతారు అవసరమైనప్పుడు. తాజాగా ఆయన ప్రెస్ మీట్ కనుక వింటే కనుక గతానికి భిన్నంగా చాలా హుందాగా మాట ఉంది అని చెప్పి చెప్పచ్చు. సౌమ్యంగా అంటే ఎందుకంటే నారా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు ఇలా మాట్లాడుతున్నారు. మనం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఆయన ప్రెస్ మీట్లు కనుక మనం వింటే నారా చంద్రబాబు నాయుడు గారిని ఏ విధంగా మాట్లాడారు, ఎలా మాట్లాడారు అనేది అందరికీ స్పష్టత వస్తుంది. అసలు ఆయన పర్సనల్గా చంద్రబాబు గారి గురించి, చంద్రబాబు నాయుడు శారీరక అంశాల గురించి, వీటన్నిటి గురించి మాట్లాడారు కదా ఆయన ప్రెస్ మీట్లో. అప్పట్లో దారుణంగా మాట్లాడారు కదా, ఇది అందరికీ తెలుసు కదా, తెలుగు సమాజానికి అందరికీ తెలుసు. ప్రపంచవ్యాప్తంగా పోసాని మురళీకృష్ణ గారు చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని ఎలా అనుచితంగా దూషిస్తూ మాట్లాడారో అందరికీ తెలుసు. అయితే ఇప్పుడు తాజాగా ఆయన ప్రెస్ మీట్ పెట్టి చాలా గౌరవంగా, పొలైట్గా మాట్లాడుతూ గతంలో జరిగినటువంటి సంఘటనలు తెలుగుదేశం పార్టీ వాళ్ళు విమర్శించడం, తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా చేసినటువంటి ఆరోపణలు, వీటన్నిటిని ప్రస్తావించారు. బాగుంది, అది చాలా బాగా చెప్పారు. 2019 నుంచి 2024 మధ్య కాలంలో జగన్మోహన్ రెడ్డి గారు దాదాపుగా 3000 మందికి పైగా సోషల్ మీడియాకి సంబంధించినటువంటి వాళ్ళని అరెస్ట్ చేశారు, కొంతమందిని హింసించారు, కొంతమంది రాజద్రోహం కేసులు పెట్టారు, ఇవన్నీ జరిగినాయి. ఆ రోజు కనుక పోసాని మురళీకృష్ణ గారు మీడియా ముందుకు వచ్చి ఇది తప్పు, జగన్మోహన్ రెడ్డి గారు ఇలా చేయకూడదు, మన వాళ్ళు కూడా పెడుతున్నారు కదా, మన వాళ్ళు వాళ్ళకన్నా ఎక్కువ పెడుతున్నారు, మీ మదరు విజయమ్మ గారి గురించి, మీ చెల్లెలు షర్మిల గారి గురించి, మరొక చెల్లెలు సునీతారెడ్డి గారి గురించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మనోళ్లే పెడుతున్నారు, ఇది మంచిది కాదు అని చెప్పి కనుక ఆ రోజు ఆయనకి చెప్పినట్టయితే ఆయన హయాంలోని ఈ అరెస్టులు జరిగాయిగా. ఇప్పుడు సొంత తల్లి, సొంత చెల్లెళ్ళ మీద అనుచిత వ్యాఖ్యలు చేస్తూ, అసలు షర్మిల గారి పుట్టుకనే ప్రశ్నిస్తూ, విజయమ్మ గారి శీలాన్ని చింకిస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి సోషల్ మీడియా దూషిస్తుంటే, ఇలా దూషిస్తున్నారు, ఇది మన ప్రభుత్వంలో ఇలా దూషించకూడదు, మనం హుందాగా వ్యవహరించాలి అని చెప్పి కనుక పోసాని మురళీకృష్ణ గారు కనుక అప్పుడు ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ ఏదో ఉన్నారు ఆయన. అవును. అప్పుడు కనుక బయటకు వచ్చి చెప్పినట్టయితే ఇవాళ ప్రెస్ మీట్ పెట్టి పోసాని మురళీకృష్ణ గారు చెప్పినటువంటి మాటలకి కొంత అర్థం ఉండేది. ఆ రోజు ఏం చేశారు, తెలుగుదేశం పార్టీ వాళ్ళని మొత్తాన్ని తీసుకెళ్ళి ఒక 3000 మంది దాకా కేసులు పెట్టారు, నానా రకాలకు హింసించారు. రఘురామకృష్ణరాజు గారిని అయితే ఏకంగా రచ్చబండ కార్యక్రమం పెట్టేందుకు ఆయన్ని చితకబాదారు, అత్యాయతనం చేశారు. ఇక చంద్రబాబు నాయుడు గారిని అయితే అసెంబ్లీలోనే ఏడిపించారు. అందరికి తెలిసిందే కదా ఇదంతా. ఆ రోజు మంత్రిగా ఉన్నటువంటి కొడాలి నాని గారు, వల్లభనేని వంశీ గారు తెలుగుదేశం పార్టీ నుంచి వెళ్ళినటువంటి ఆయన వీళ్ళు మాట్లాడినటువంటి మాటలు, తర్వాత అంబటి రాంబాబు గారు, తర్వాత గుడివాడ అమర్నాథ్ గారు వీళ్ళు మాట్లాడినటువంటి మాటలు, రోజా గారు మాట్లాడినటువంటి మాటలు, వీటన్నిటిని కనుక అప్పుడు అభ్యంతరం పెట్టి అబ్జెక్షన్ చేసి పోసాని మురళీకృష్ణ గారు ఇది పద్ధతి కాదు, మనం హుందాగా ఉండాలి,
మన రాజకీయాల్లో చాలా హుందాతనంగా ఉండాలి అని కనుక అప్పుడు కనుక చెప్పినట్టయితే ఇవాళ ఆయన పెట్టిన ప్రెస్ మీట్కి అర్థం ఉండేది. అధికారంలో ఉన్నప్పుడేమో ఏ విధంగా వ్యవహరించారని దగ్గర నుంచి చూశారు. వాళ్ళు ఏ విధంగా వ్యవహరించారు, అప్పుడు ఉండేటువంటి పోలీసులు ఏ విధంగా పనిచేశారు. ఇప్పుడు మన నత్వాని ఉంది కదా, నత్వాని సినిమా హీరోయిన్నే కదా. అవును. మరి నత్వాని కేసు పోసాని గారు ఇది తెలీదా? మరి కనీసం బయటకు వచ్చిన తర్వాత అయినా కానీ ఆయన స్పందించాలి కదా. జగన్మోహన్ రెడ్డి గారు గవర్నమెంట్లో ఇలా జరిగిందంటే నేను నమ్మట్లేదనో, లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు ఈ విధంగా చేయించుంటారని చెప్పేసి నాకు తెలియదు, అప్పుడు ఇది తెలుసుకున్న తర్వాత నేను ఆశ్చర్యపోయాను, లేదంటే జగన్మోహన్ రెడ్డి గారు చేసిన తప్పు అని చెప్పి ఆయన ప్రస్తావించినట్టయితే బాగుండేది. ఇలా అనేక కేసులు ఉన్నాయిగా, చాలా కేసులు ఉన్నాయి కదా. నత్వాని గారు లాంటి కేసులు, నత్వాని కేసు లాంటివి చాలా ఉన్నాయి. అవును. కృష్ణరాజు గారు, రఘురామ కృష్ణరాజు గారిని 3rd డిగ్రీ చేసింది మొత్తం అందరికీ, ప్రపంచానికి మొత్తానికి తెలిసిన నగ్న సత్యం కదా. మరి మీరు ఎందుకు రెస్పాండ్ కాలేదు? ఒక బాధ్యతాయుతమైనటువంటి ఒక పౌరుడిగా, ఒక పొలిటీషియన్గా, సినిమా రచయితగా, సినిమా నటుడిగా ఎందుకు రెస్పాండ్ కాలేదు? ఇప్పుడు మొత్తం వచ్చేసి ఇప్పుడు మొత్తం లిస్ట్ అవుట్ చేస్తున్నారు. లిస్ట్ అవుట్ చేసి ఆ రోజు పలానోళ్ళు ఇట్టన్నారు, పలానోళ్ళు ఇట్టన్నారు అని చెప్పి లిస్ట్ అవుట్ చేస్తున్నారు కదా. లిస్ట్ అవుట్ చేసినప్పుడు నడి రోడ్లో కాల్చిపారేయాలని చెప్పి అన్నారు కదా చంద్రబాబు నాయుడు గారిని, ఎవరు జగన్మోహన్ రెడ్డి గారు. మరి అది కూడా తప్పు అనాలిగా ఈయన. రాళ్లతోటి కొట్టమన్నారుగా చంద్రబాబు నాయుడు గారిని, అది కూడా అప్పుడు తప్పు అనాలిగా ఈ పోసాని మురళీకృష్ణ గారు. అంటే దీన్ని డైవర్ట్ చేయాలి. ఇప్పుడు ఎలా ఉందంటే పోసాని మురళీకృష్ణ గారు లాంటి వాళ్ళ నుంచి ఎక్స్పెక్టేషన్ ఏముంటుందంటే, దీనికి ఏదో ఒక లాజికల్ కంక్లూషన్ వీళ్ళు చెప్తారు అనేది ఎక్స్పెక్ట్ చేస్తారు సహజంగా. చెట్టు ముందా ఇత్తు ముందా అనే యాంగిల్లో దీని చర్చను తీసుకెళ్లాలనే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు కారణం ఏంటి? ఇప్పుడు వీళ్ళని అరెస్ట్ చేస్తున్నారు కదా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి సోషల్ మీడియా ఎవరైతే అగ్రెసివ్గా సైకోల్ మాదిరిగా వ్యవహరిస్తూ పోస్టులు పెడుతున్నారో వాళ్ళని వరుసపెట్టి అరెస్ట్ చేస్తున్నారు కదా. అరెస్ట్ చేస్తున్నటువంటి క్రమంలో వీళ్ళని అనవసరంగా అరెస్ట్ చేస్తున్నారు అనేటువంటి ఒపీనియన్ సమాజంలోకి తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. దాంట్లో భాగంగా ఇప్పుడు మీడియా ముందుకు వచ్చారు పోసాని మురళీకృష్ణ గారు. ఆయన ప్రెస్ మీట్ మొత్తం వింటే నాకు అర్థమవుతుంది అది. ఓకే, కానీ ఆయన దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేస్తుంది అది కాదు. సీనియర్ జర్నలిస్ట్గా నేను ఆయన దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేస్తుంది ఏంటంటే, దీనికి ఒక లాజికల్ కంక్లూషన్ రావాలి. అటు తెలుగుదేశం పార్టీ వాళ్ళు పెట్టినా, ఇటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు పెట్టినా ఇది మంచి పద్ధతి కాదు. దీనికి ఎక్కడో దగ్గర ఫుల్ స్టాప్ పడాలి అనేది ఈయన చెప్పాలి. అలా కాకుండా వీళ్ళని అన్యాయంగా అరెస్ట్ చేస్తున్నారు, గతంలో వీళ్ళు మాట్లాడారు కదా అని. మరి వీళ్ళు 2019 నుంచి 2024 కూడా కొన్ని వేల మందిని అరెస్ట్ చేశారు కదా. రంగనాయకమ్మ గారు లాంటి 70 years ఆమె పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టారు కదా తీసుకెళ్ళి. అర్ధరాత్రి వేళ తలుపులు తట్టి బెడ్రూమ్లోకి వెళ్ళి పోలీసులు గోడలు దూకెళ్ళి నానా హంగామా సృష్టించారు కదా. సోషల్ మీడియా పోస్టులు పెడుతున్నారని, అందుట్లో కూడా అశ్లీలంగా పెట్టిన పోస్టులు కాదు, ప్రభుత్వంలో ఉండే విధానాలు తప్పుపడుతూ పెట్టినటువంటి పోస్టులకి అరెస్ట్ చేశారు అప్పట్లో. సరే, వాళ్ళు పెట్టలేదా అని అంటే పెట్టారు. భారతిరెడ్డి గారి మీద పెట్టారు, అది తప్పు. అది భారతిరెడ్డి గారి మీద పెట్టారు. తర్వాత పర్సనల్గా కొన్ని జగన్మోహన్ రెడ్డి గారి మీద పెట్టారు, మార్ఫింగ్ చేసి రకరకాల, అది తప్పు. అది నేను చెప్పేది అదే. ఇప్పుడు పోసాని మురళీకృష్ణ లాంటి గారు నుంచి సమాజం ఎక్స్పెక్ట్ చేస్తుంది, దీనికి ఫుల్ స్టాప్ పడాలి, దాని పరిష్కారం చూపిస్తారు అని చెప్పి. దానికి భిన్నంగా అయినా మీరు చేశారు కాబట్టి మేము చేసిన తప్పేంటి, మీరు అరెస్టులు ఎందుకు చేస్తున్నారు అనే యాంగిల్లో ఈయన ప్రెస్ మీట్ పెట్టారు. దాంట్లో భాగంగా ఇప్పుడు ఏంటి, బిఆర్ నాయుడు గారిని టార్గెట్ చేశారు. అంటే ఇన్ని మీడియా సంస్థలు ఉంటే కేవలం బిఆర్ నాయుడు గారిని ఎందుకు టార్గెట్ చేశారు? ఇప్పుడు ఆయనకి టీటీడీ బోర్డు చైర్మన్ తీసుకున్నారు కాబట్టి. ఇప్పుడు ఏవిఎన్ గురించి కూడా చెప్పారు కదా. ప్రత్యేకించి ఏంటంటే బిఆర్ నాయుడు గారి గురించి ఎక్కువ చెబుతున్నారు ఈ మధ్యకాలంలో. కారణం ఏంటంటే వాళ్ళకి పర్సనల్గా బహుశా బిఆర్ నాయుడు గారు అంటే భయమో, లేకపోతే పర్సనల్గా వాళ్ళు ఏదైనా టార్గెట్ చేశారు అనేది మనకు అర్థమవుతుంది వాళ్ళ మాటలను బట్టి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఎందుకంటే ఈయనకి టీటీడీ చైర్మన్ అనౌన్స్ చేయకముందే ఆయన మీద ఏదో డ్రగ్స్ కేసులు ఉన్నాయని చెప్పి ఆపాదించేటువంటి ప్రయత్నం చేశారు జగన్మోహన్ రెడ్డి గారి సోషల్ మీడియా, జగన్మోహన్ రెడ్డి గారి మీడియా, ఇవన్నీ కూడా. అంటే వాళ్ళు పర్సనల్ క్లచ్ చేసేదో
ఆయన్ని టార్గెట్ పెట్టి చేయాలి పర్సనల్గా అనేది ఏదో కనిపిస్తుంది. అది అంటే దానికంటే కూడా ఓవరాల్గా ఇలాంటి సంస్కృతి మంచిది కాదు. ఓకే, అటు తెలుగుదేశం వాళ్ళు పెట్టినా అటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు పెట్టినా ఇది సమాజం ఆంధ్రప్రదేశ్ అంటే ఇలాంటిదా అని టోటల్గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మీద ఒక ఏ పార్టీ అయినా bad image సరే వెళ్ళే అసభ్యకరమైనటువంటి అవకాశం ఉంది. పోస్టులు పెట్టడం మంచిది కాదు అని అని రాష్ట్రానికి మంచిది కాదంట. అని ఈయన చెప్పాలి పోసాని గారు. కానీ పోసాని గారు చెప్పింది ఏంటి, అప్పుడు మీరు ఇది అన్నారు కదా, అప్పుడు మీరు టెలికాస్ట్ చేయలేదు కదా, అప్పుడు ఇప్పుడు అరెస్ట్ చేస్తున్నారు కదా, మీరు ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు అంటే మీరు అప్పుడు అన్నారు కాబట్టి మేము ఇప్పుడు పెడుతున్నాం. అదే చెట్టు ముందా ఇటు ముందా అనేటువంటి డిబేట్కి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. అంటే ఈ అరెస్టుల్ని చేయడం తప్పు అనేటువంటి ఒక అభిప్రాయం సమాజంలో తీసుకెళ్లే ప్రయత్నంలో భాగంగా ఆయన మీడియా ముందుకు వచ్చారు. మీడియా ముందుకు వచ్చి బిఆర్ నాయుడు గారిని టార్గెట్ చేశారు. టీటీడీ చైర్మన్ గా తీసుకున్నారు కాబట్టి పోసాని గారిని కూడా అరెస్ట్ చేసేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రంగం సిద్ధం చేసిందా? అందుకే దానికి భయపడే ఇప్పుడు పోసాని గారు బయటకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టారా అంటే ఏం చెప్తారు? అంతే. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి స్టైల్, పొలిటికల్ స్టైల్ ఎలా ఉంటుందంటే, ఇప్పుడు గవర్నమెంట్లో చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు కాబట్టి సేమ్ సామాజిక వర్గం చేత తిట్టించాలి. కొడాలి నాని గారి చేత తిట్టించింది అదే కదా 5 సంవత్సరాల పాటు. సేమ్ అదే పోసాని మురళీకృష్ణ గారు మాట్లాడితే అదేదో సామాజిక వర్గ పోటీలో సామాజిక వర్గ పోరాటం అనో లేకపోతే సామాజిక వర్గం వాళ్ళు తిట్టుకుంటున్నారనో ఆ సామాజిక వర్గాన్ని బలహీనపరచాలని ఏదో వాళ్ళకి పొలిటికల్ స్ట్రాటజీ ఉంటుంది. ఓకే, అది ఏదైనా మంచిది కాదు. ఇదైతే మంచిది కాదు. సోషల్ మీడియాలో ఒకరికొకరు పర్సనల్ లైఫ్లోకి వెళ్ళిపోయి వ్యక్తిగత జీవితంలోకి వెళ్ళిపోయి ప్రైవేట్ లైఫ్లోకి వెళ్ళిపోయి వ్యక్తిగతంగా టార్గెట్ చేయటం అనేది మంచిది కాదు. బట్ ఇప్పుడు అరెస్టులు ఏవైతే చేస్తున్నారో ఈ అరెస్టుల్లో కొంతమందిని అరెస్ట్ చేయడం తప్పు లేదని చెప్పి హైకోర్టే చెప్పింది కదా. ఒక ప్రముఖ జర్నలిస్ట్ వెళ్ళి హైకోర్టులో పిటిషన్ వేస్తే మొట్టికాయలు వేసింది కదా, అక్షంతలు పెట్టింది కదా. జడ్జిల మీదనే మీరు కామెంట్లు పెట్టారు కదా. ఆ రోజు జడ్జిలు ఇళ్లలోకి వెళ్ళి చూశారు కదా సోషల్ మీడియా సంబంధించినటువంటి వాళ్ళు. మరి మీరు ఎట్లా సమర్థిస్తారని చెప్పి ఆ సీనియర్ జర్నలిస్ట్గా చెప్పుకుంటున్నటువంటి ఆయనకే అక్షంతలు వేసింది కదా హైకోర్టు. సో కాబట్టి ఇది హైకోర్టు సమర్థిస్తుంది కదా అని చెప్పి ఎవరిని పడితే వాళ్ళని అరెస్ట్ చేయకూడదు. ఇప్పుడు నిర్మాణాత్మకంగా విమర్శలు చేసేటువంటి జోలికి వెళ్తే ప్రభుత్వాలకే నష్టం, పోలీసులకు కూడా వ్యతిరేకత వస్తుంది ప్రజల్లో. అలా కాకుండా మీరు ఏదైతే వాడుతున్నారో ఆర్గనైజ్డ్ క్రైమ్ చేయడానికి కొంతమంది సైకోలు, సోషల్ మీడియా సైకోలు అని చెప్పి మీరు ఏదైతే అంటున్నారో వాళ్ళు ఆడేటువంటి పదజాలాన్ని బట్టి ఆ సైకోల్ అనేటువంటి పదాన్ని ఉపయోగిస్తున్నారు. ఈవెన్ డిఐజీ కూడా ఉపయోగించారు, డిఐజీ గారు కోయ ప్రవీణ్ గారు కూడా. ఆ పదజాలం చూస్తే ఖచ్చితంగా అది అనొచ్చు. కానీ అలా అని చెప్పేసి వరుస పెట్టి నిర్మాణాత్మకంగా విమర్శలు చేసే వాళ్ళని అందరి జోలికి వెళ్తే మాత్రం ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారికి ఏదైతే చెడ్డ పేరు వచ్చిందో ఇప్పుడు ఉండేటువంటి వాళ్ళకు కూడా అదే పేరు వస్తుంది. అందుకే ఇప్పుడు బాధ్యతాయుతమైనటువంటి పోసాని మురళీకృష్ణ లాంటి వాళ్ళు ఏం చేయాలి, దీనికి ఒక లాజికల్ కంక్లూజన్ చెప్పాలి. అలా కాకుండా ప్రొవోక్ చేసేటువంటి ప్రెస్ మీట్లు ఇలాంటివి పెడితే కనుక ఇంకా అరెస్టులు ఎక్కువయ్యేటువంటి అవకాశం ఉంది. ఈవెన్ ఆయన్ని కూడా అరెస్ట్ చేసిన ఆశ్చర్యపోవసల. ఎందుకు గతంలో ఆయన మాట్లాడిన మాటలు ఇవన్నీ చూస్తే ఆయన్ని కూడా అరెస్ట్ చేశారు. ఇప్పుడు ఆయన మీద కేసులు పడ్డాయి. ఇప్పుడు తాజాగా బిఆర్ నాయుడు గారి మీద నిరాధార ఆరోపణలు చాలా చేశారు కదా, వ్యక్తిగతంగా దూషించారు కదా. మరి ఆయన అభిమానులు కేసులు పెట్టారు. ఆ కేసులను బేస్ చేసుకుని ఈయన అరెస్ట్ చేసిన ఆశ్చర్యపోవసల. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.